హలో అండి. నేను మీ భవానీని. కాకరకాయ అండి. మొన్న మా చెల్లి పంపింది కదండీ! ఆ 2 కాకరకాయలతో 2 వెరైటీలు చేస్తున్నానండి. ఒకటేమో కూర చేస్తున్నానండి. ఒకటేమో చిన్న వీడియో పెట్టానండి. దాంట్లో పచ్చడి చేశానండి. ఇది మాత్రం వీడియో పూర్తిగా చూడండోయ్! ఈ కాకరకాయ కూరండి షుగర్ ఉన్నవోళ్ళకి, కడుపులో నుసుపురుగు ఉన్నవోళ్ళకి, ఒంట్లో చర్మ వ్యాధులు ఉన్నవోళ్ళకి కాకరకాయ కూర, కాకరకాయ పచ్చడి చాలా చాలా పనిచేస్తుందండి. కాకపోతే వారానికి ఒక్కసారైనా తినాలంటండి కాకరకాయ. మనం ఎప్పుడూ చేపలు, మాంసమే కాదండి. వారానికి ఒక్కసారైనా కాకరకాయ తినాలండి. అందుకోసం కాకరకాయ కోసుకున్నానండి. మా చెల్లి పంపిన 2 కాకరకాయలు 2 వెరైటీలు పోపు దినుసులు వేసుకున్నానండి. వేసుకున్న తర్వాత కాకరకాయ ముక్కలు కొద్దిగా ఉల్లిపాయ ముక్క ఒక ఉల్లిపాయ వేసానండి. ఎందుకంటే ఆ రోజున సోమవారం అండి, ఒక పూటే తింటాను కాబట్టి అందుకు ఒక పూట కూరే వండుకుంటున్నానండి. ఉల్లిపాయలు వేసుకునండి, ఒక ఉల్లిపాయ వేసుకుని శుభ్రంగా వేయించుకునండి. కాకరకాయ వేసుకునండి, శుభ్రంగా వేయించేసుకున్నాం అనుకోండి. కొత్తిమీర కరివేపాకు వేసి కాకరకాయ వేసి వేయించేసుకునండి. కాకపోతేనండి, నేను ఎందుకు చెప్తున్నానో తెలుసా అండి మీకు? కొంతమంది అసలు మా పిల్లలే ఉన్నారనుకోండి, నా 2 కొడుకులును కాకరకాయ ఇప్పుడు వరకు తినే ఉండరండి వాళ్ళు. కాకరకాయ కూడా తినాలండి మనం. చూడండి, సంవత్సరానికి ఉగాది పచ్చడి ఎలా చేసుకుంటున్నామో అన్ని రుచులు చూడాలండి. చేపలు మాంసమే ఎక్కువ తినకూడదండి. మసాలాలు కూడా ఎక్కువ తినకూడదండి. అలాగే కాకరకాయ ముక్కలు కొద్ది కారం వేసుకునండి, ఫ్రై చేసేసుకున్నారనుకోండి, చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. కాకపోతేనండి, నాకు స్వీట్ అంటే ఇష్టం అండి. కానీ షుగర్ ఉన్న వాళ్ళు స్వీట్ వేసుకోకండి. వేసుకుంటే చిన్న బెల్లం ముక్క తగిలించండి. అంతేగానండి షుగర్ మాత్రం వేసుకోకండోయ్. నేను వండేసాను కదా షుగర్ వేసుకుని తినేస్తున్నారు అనుకోండి, షుగర్ వేసుకోకండి. నేనైతే షుగర్ వేసుకుని తినేస్తానండి. స్వీట్గా ఉండాలండి నాకు. కాకపోతే మీరైతేనండి చిన్న బెల్లం ముక్క తగిలించుకున్నారనుకోండి, చాలా చాలా టేస్టీగా ఉంటుందండి కాకరకాయ ఫ్రై. ఎంత బాగుంటుంది అనుకుంటున్నారు? ఇదండి 2, 3 కూరలు ఉన్న వాళ్ళు అయితే, నేనైతే ఒక్కదాన్నే కాబట్టి అండి ఒక కూర వండుకుంటాను. సాంబార్లోకైనా, రసంలోకైనా, పులుసులోకైనా అయితే అండి అదిరిపోద్ది. సోమవారం కదండి అన్ని రకాల కూరలు వండుకోనండి. అందుకే ఒక పూట తింటాను కాబట్టి సింపుల్గా కానిచ్చేస్తున్నానండి. కాకపోతేనండి ఎంత టేస్ట్గా ఉందనుకోండి, ఉత్తి కాకరకాయ ముక్కలు తినేయాలనిపించిందండి ఆ రోజు. అందులో పంచదార వేసుకున్నానేమో అండి అదిరిపోయింది. షుగర్ ఉన్న వాళ్ళు వేసుకోకండి. బెల్లం ముక్క తగ్గించుకోండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి.